తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీల పక్షపాతిగా శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారి పోరాటంతోనే మరి అనేక పర్యాయంలో మండలిలో కావచ్చు, అదేవిధంగా బహిరంగ వేదికల ద్వారా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కులగణను బయటపెట్టాలనేటటువంటి డిమాండ్ని మరి ఇన్నాళ్ల తర్వాతనైనా ఈ ప్రభుత్వం తప్పు ఒప్పు మొత్తానికి ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ పోరాటాన్ని కొనసాగించి వాళ్ళ మెడలోంచి ఇవాళ కులగణన లెక్కలు బయటపెట్టించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి బీసీల పక్షపాతి తీన్మార్ మల్లన్న గారికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలు మరి పాలాభిషేకాలు చేస్తూ మరి వాళ్ళ పోరాట ఫలితంగా వచ్చినటువంటి మరి జనాభా లెక్కలన్నీ చూసి ఇవాళ ప్రజలందరూ కూడా చైతన్యమవుతున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో 70-80 ఏళ్లు భారతదేశం స్వతంత్రం వచ్చి గడిచిపోతున్నప్పటికీ కూడా మరి ఇవాళ చూస్తే జనాభా లెక్కలు బట్టి చూస్తే ఇవాళ అగ్రవర్ణాల యొక్క జనాభా ఎంత శాతం ఉంది, ఇవాళ వాళ్ళు పొందుతున్నటువంటి రిజర్వేషన్లు ఏంది, మరి ఇవాళ మెజార్టీగా ఉన్నటువంటి కులాలు ఇవాళ 40% ఇవాళ లక్షలోపు ఆదాయం కలిగినటువంటి కుటుంబాలు ఉన్నట్టుగా మరి వాళ్ళు తెలిసినటువంటి లెక్కలే ఉన్నాయి. మరి ఆ 40% బీసీలు ఉండటం అనేది నిజంగా ఈ ప్రభుత్వాలని నడిపినటువంటి ప్రభుత్వాలని ఏలినటువంటి ఈ అగ్రవర్ణ పాలకుల యొక్క మరి వైఖరి అనేటటువంటిది స్పష్టంగా కూడా ఇవాళ కనపడతా ఉంది. మరి మొన్నటికి మొన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కులగణన లెక్కలు చెప్పినప్పుడు 15% మరి ఓసీలు అని చెప్పినటువంటి వాళ్ళు మరి వాళ్ళ 11%గానే తేల్చడం జరిగింది. మరి వాళ్ళు ఉన్నది 4.5% జనాభా ఉంటే ఇవాళ వాళ్ళు 14% పైన ఇవాళ ఆ యొక్క భూములు కలిగి ఉన్నటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది. అంతేకాదు ఇవాళ 11% ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఉన్నటువంటి ఈకర్ సెక్షన్ ఏదైతే ఉందో మరి 5% రిజర్వేషన్ పొందాల్సినటువంటి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ముసుగులో ఇవాళ 10% రిజర్వేషన్ పొందుతున్నటువంటి మరి వాస్తవాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇవాళ 56% ఉన్నటువంటి బీసీలు మరి 27% రిజర్వేషన్ పొందడం మరి అనేక రకాల లెక్కలు చూస్తే ఇవాళ విస్తుపోయేటటువంటి నిజాలు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల ముందుకు రావడం నిజంగా శుభ పరిణామంగా భావిస్తూ మరి ఇప్పటికైనా ఈ ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతని గ్రహించి అదేవిధంగా కేంద్రంలో మరి అనేక బిల్లులు పాస్ అవుతున్నటువంటి సందర్భంలో మరి ఇది అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ మీద జరుగుతున్నటువంటి ఒత్తిడి ద్వారా మరి వాళ్ళ తప్పు ఒప్పు తేల్చినప్పటికీ ఇందులో అనేక రకాలుగా అంటే ఇవాళ రాష్ట్రంలో మా గౌడ సోదరుల కంటే కూడా ఈ రెడ్డి సోదరులు ఎక్కువగా ఉన్నట్టుగా లెక్కలు చూపించుకోవడం ఎంత దుర్మార్గం అంటే ఇవాళ ఏ ఊరికి పోయినా 3 గుడిసెలు లేనటువంటి రెడ్డిలు మా గౌడ సోదరుల కంటే మరి 1 లక్ష జనాభా ఎక్కువ ఉందని చిత్రీకరించడం, అంతేకాదు మా మున్నూరు కాపు వర్గాలను తగ్గించి చూపించడం, ఈ రకంగా అంటే వాళ్ళ చేతులు ఉన్నటువంటి కుట్రలతోనే ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఇవాళ 40% మా వర్గాలు 70 ఏళ్ళు అయినప్పటికీ కూడా మరి లక్షలోపు మరి ఆదాయాన్ని కలిగి మరి అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి దుస్థితికి కారకులైనటువంటి ఈ దుర్మార్గుల్ని ఎండగట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మరి ఈ లెక్కల కోసమే ఇవాళ మా నాయకుడు తీన్మార్ మల్లన్న గారు అనేక వేదికల ద్వారా మీరు చేసినటువంటి లెక్కలు ఎందుకు బయట పెడతలేరని అనేక సందర్భాల్లో నిలదీసినటువంటి చరిత్ర. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులారా మరి ఎవడి సొమ్ము ఎవడు గుంజుకపోతా ఉందో మరి వాళ్ళ చేత కక్కిచ్చినటువంటి లెక్కలనే మన కళ్ళ కనపడతా ఉంది. అందుకనే సోదరులారా, అందుకనే మిత్రులారా, ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా చూసినట్లయితే మరి అలా అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు మరి వాళ్ళు ఎటు తిప్పినా 40,000కు మించి లేనటువంటి ఈ సూర్యాపేట నియోజకవర్గంలో మరి ఎన్ని సీట్లలో వాళ్ళ అసెంబ్లీలో మరి కనబడతా ఉన్నారు. మనం ఎక్కడ ఉన్నాం, మన స్థానం ఎక్కడ? మరి వాళ్ళ ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎవరి కోసం, ఎవరి మెప్పు కోసం, ఎవరిని బలోపేతం చేయడం కోసం పనిచేస్తున్నాయో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం అంతా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మేము 100 కేసులు ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ఈ అగ్రవర్ణ పార్టీలకు ఎదురు నిలబడి ఎవరి కోసం పోరాటం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మన జాతుల్ని 70 ఏళ్ల నుండి ఓట్లు వేసేటటువంటి యంత్రాలుగా మాత్రమే మార్చి మనతోని ఓట్లు వేయించుకుని అధికారాన్ని అందుకొని వేల కోట్ల రూపాయలు ఇవాళ 4% లేనటువంటి ఈ అగ్రవర్ణాల దగ్గర మరి 14.5% భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి వాళ్ళ దానికి రావడానికి కారణమైనటువంటి అధికారం కదా. మరి ఆ అధికారాన్ని ఎవరు వాళ్ళకి అందజేస్తా ఉన్నారు మరి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా చైతన్యవంతులు అయినరు. మరి గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ఈ దేశాన్ని నడిపిస్తా ఉంది. ఎక్కడ ఏం జరుగుతుందనేది మరి చూస్తా ఉన్నాం. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు మరి మహిళా రిజర్వేషన్ అంటా ఉన్నాయి.
మరి అయ్యా ఇప్పుడు దొరలు పోయి దొరసానామాలు తీసుకురావడం కోసమేనా మరి మీ మహిళా రిజర్వేషన్ మరి అలా మా బీసీల యొక్క పాత్ర ఏంది మరి మా బీసీల యొక్క స్థానం ఎక్కడ అనేటటువంటి వాస్తవాన్ని కూడా మరి యొక్క కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీని నిలదీస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే మహిళా రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ లో మా బీసీల వాటా మరి మీరు ప్రకటించకపోతే మీ పార్టీలని మరి దేశవ్యాప్తంగా మరి రాష్ట్రంలో పొందబెట్టడం ఖాయం. అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వాళ్లకు అనుకూలమైనటువంటి బిల్లులకు సపోర్ట్ చేసుకుంటూ ఏదో మొక్కుబడిగా మా కోసం పనిచేస్తున్నట్టుగా కనపడుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఇన్నేళ్ల చరిత్రలో మరి బీసీలను ఉద్ధరించినటువంటి చరిత్ర లేదు. నిజంగా 8 లక్షల ఆదాయం ఉంటే అగ్రవర్ణాలకు రిజర్వేషన్ పొందొచ్చు. మరి మా పేదోళ్ళు మా బీసీలు ఏం పాపం చేసిరని వాళ్ళ లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకే ఈ రిజర్వేషన్, అందులో కూడా 56% ఉంటే మరి మాకు వచ్చే 27%. అందుకనే ఇప్పటికైనా యువత మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది. చైతన్యవంతులమై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పార్టీలను పాతాళలోకానికి తొక్కి మరి మన ఓటు చైతన్యంతో మన ఓటు మనం వేసుకుని తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే తప్ప మన బతుకులలో మార్పులు రావనేటటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా మరి ఇంత గొప్ప పోరాటాన్ని చేసి ఇవాళ ప్రజల ముందుకు ఎవరి లెక్కెంత ఎవరెంత జనాభా ఉండనేటటువంటి అవాస్తవాలు పక్కకు పెడితే ఏదో ఒక లెక్క ఇవాళ ప్రజల ముందుకు రావడానికి కారకులైనటువంటి తీన్మార్ మల్లన్న గారికి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుల గారికి, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజల పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.